ओम शांति। मीठे बच्चे, ब्लड कनेक्शन में ही दुख है। तुम्हें उसका त्याग कर आपस में आत्मिक लव रखना है। మధురమైన పిల్లలు, బ్లడ్ కనెక్షన్లోనే దుఃఖం ఉన్నది. దాన్ని త్యాగం చేయండి. ఆత్మిక ప్రీతి పెట్టుకోవాలి. యహీ సుఖ और ఆనంద్ కా ఆధార్ है. ఇదే సుఖ ఆనందాలకు ఆధారమైంది. आत्मिक प्रीति उंडाली। प्रश्न, विजयमाला में आने के लिए विशेष कौन सा पुरुषार्थ करना चाहिए? విజయమాలలో రావాలి అంటే విశేషంగా ఏం పురుషార్థం చేయాలి? विजयमाला में आना है तो विशेष पवित्र बनने का पुरुषार्थ करो. విజయమాలలో వచ్చేదానికి విశేషంగా పవిత్రమయ్యే పురుషార్థం చేయాలి. जब पक्का सन्यासी अर्थात निर्विकारी बनेंगे तब विजयमाला का दाना बनेगा. पक्का सन्यासी निर्विकारी ఎప్పుడు అవుతారో అప్పుడే విజయమాలలో రాగలుగుతాము. कोई भी कर्म बंधन का हिसाब किताब है तो वारिस नहीं बन सकते. ఎటువంటి కర్మ బంధనము, ఎటువంటి లెక్కాచారము లేకుంటే, ఏదైనా కర్మబంధనము లెక్కాచారం ఉన్నట్లయితే వారసులు కాలేము. ప్రజామే చలే జాయంగే, ప్రజల్లోకి పోగలుగుతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వారసులు కారు. గీత్ మెహఫిల్ మే జల్ ఉటి క్షమా పరమాణం కేలియే. అయితే ఈ యొక్క సభలో పరంజ్యోతి స్వరూపుడు శివబాబా అవతరించినారు. ఈ యొక్క దీపపు పురుగులన్నీ కూడా ఆ దీపం దగ్గరికి వచ్చేసినాయి. ओम शांति। देखो, हम महिमा ही करते हैं अपने बाप की, अहम आत्मा जरूर अपने फादर का शो करेंगे. చూడండి, మనం ఏదంతా మహిమ చేస్తూ ఉన్నామో తండ్రిని మహిమ చేస్తూ ఉన్నాము. నేను ఆత్మ అయినాను, తప్పనిసరిగా నా తండ్రిని నేను ప్రత్యక్షం చేయాలి. సంచోస్ ఫాదర్, जो अहम आत्मा तुम भी कहेंगे हम आत्माए. నేను ఆత్మ అయినాను, हम सबका फादर एक परमात्मा है जो सबका पिता है. మనమంతా కూడా ఆ పరమాత్మ పిల్లలం అయినాము. అందరికీ తండ్రి శివబాబా అయినారు. ఏతో సబ్ మానేంగే, ఇది అందరూ తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. ఐసే నహీ కహెంగే కి हम आत्माओं का फादर कोई अलग अलग है. ఆత్మలైనటువంటి మనము, మనందరికీ లౌకిక తండ్రి వేరువేరుగా ఉంటారు. ఫాదర్ సబ్కా ఏక్ హీ హై, తండ్రి అందరికీ ఒక్కరే అయినారు. जब हम उनके बच्चे होने के कारण उनके ऑक्यूपेशन को जानते हैं,
మనము శివబాబా పిల్లలమైనాము. మనకి మన తండ్రి కర్తవ్యం ఏమిటి కూడా తెలుసు. ఐసే నహీ కహ్ సక్తే కి పరమాత్మ సర్వవ్యాపి. మనం ఎప్పుడు ఇట్లా చెప్పమో పరమాత్మ సర్వవ్యాపి అయినారు అని. ఫిర్తో సబ్మే పరమాత్మ హో జాయే. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయితే అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లే లెక్క కదా. फादर को याद कर बच्चे खुश होते हैं, क्योंकि जो कुछ फादर के पास होते हैं उनका वसा बच्चों को मिलता है. తండ్రిని చూసి పిల్లలు ఖుషి అవుతారు. తండ్రి దగ్గర ఏదైతే ఆస్తి ఉన్నదో అది పిల్లలకే కదా దొరికేది. अब हम है परमात्मा के वारिस, उनके पास क्या है. మనమంతా కూడా పరమాత్మకు వారసులం అయినాము. పరమాత్మ తండ్రి దగ్గర ఏమున్నది? వహ ఆనంద్ కా సాగర్ హై, జ్ఞాన్ కా సాగర్ హై, ప్రేమ్ కా సాగర్ హై. బాబా ఆనంద సాగరుడు అయినారు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అయినారు. हमको मालूम है तब हम उनकी महिमा करते हैं, दूसरे यह नहीं कहेंगे. మనమంతా కూడా ఆ తండ్రికి పిల్లలం అయినాము. మనమంతా వాళ్ళనే మహిమ చేస్తూ ఉన్నాము. ఇతరులు ఇట్లా చెప్పరు. కర్కే కోయి కేతే బీ హై లేకిన్ వహ్ కైసా హై పతా నహీ. భలే కొంతమంది చెప్తారు కానీ వాళ్ళకి తెలియదు అసలు భగవంతుడు ఎవరు అనేది. బకీతో సబ్ కే దేతే హై పరమాత్మ సర్వవ్యాపి హై. అందరూ చెప్తూ ఉన్నారు పరమాత్మ సర్వవ్యాపి అని. लेकिन हम उनके बच्चे हैं तो अपने निराकार इमार्टल बाप की महिमा वर्णन करते हैं. మనము శివబాబాకు పిల్లలం అయినాము. నిరాకార తండ్రి, అవినాశీ తండ్రి మహిమా వర్ణన్ కర్తే హై. వహ ఆనంద సాగర్, జ్ఞాన్ సాగర్, ప్రేమ్. ఆ ఒక్క తండ్రికి, అవినాశీ తండ్రికి మహిమ చేస్తారు. ఆనంద సాగర, జ్ఞాన సాగర, ప్రేమ భండార అనని చెప్తారు. लेकिन कोई प्रश्न उठाएगा कि आप कहते हो कि वह इनकॉर्पोरियल वर्ल्ड में तो दुख सुख से न्यारी అవస్థ रहती. అయితే ఎవరైనా ప్రశ్నించవచ్చు మిమ్మల్ని. మనం చెప్తాము తండ్రి నిరాకారి ప్రపంచంలో ఉంటారు, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు. వह సుఖ का అథవా ఆనంద్ అథవా ప్రేమ్ కహా సే ఆయా. మరి వాళ్ళు ఇట్లా కూడా ప్రశ్నించవచ్చు, మరి సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నారు అంటే వాడు మరి సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు. ఏ समझने की बात है. ये जो आनंद सुख अर्थात प्रेम कहते हैं ये तो हुई सुख की अवस्था, लेकिन वहाँ शांति देश में आनंद प्रेम अथवा జ్ఞాన్ కహా సే ఆయా. ఇది అర్థం చేసుకునేటటువంటి మాట. భగవంతునికి చెప్తాము ఆనంద సాగర, ప్రేమ సాగర, సుఖ సాగర అని. ఇది స్థితి అన్నమాట. అయితే అది శాంతి లోకము. అక్కడ ఆ శాంతి లోకంలో ఆనంద్, ప్రేమ, జ్ఞాన్ కహా ఎక్కడ నుంచి వచ్చినాయి? వह सुख का सागर जब इस साकार सृष्टि में आते हैं तब आकर सुख देते हैं. वहाँ तो सुख दुख से न्यारी अवस्था में रहती है, क्योंकि तुमको समझाया है एक है सुख दुख से न्यारी दुनिया जिसको इनकॉर्पोरियल वर्ल्ड कहते हैं. అయితే తండ్రి సుఖ సాగరుడు ఎప్పుడు అవుతారు అంటే ఈ సృష్టిలో వచ్చినప్పుడు సుఖం ఇస్తారు. అయితే దుఃఖ సుఖాలకు అతీతమైనటువంటి స్థితి అని చెప్తారు. ఒకటి పరంధామము, సుఖ దుఃఖాలకు అతీతమైన ప్రపంచము, దానినే నిరాకారి ప్రపంచము అని చెప్తారు. ఇంకొకటి సుఖ ప్రపంచము, జహా సదా సుఖ ఆనంద रहता है जिसको స్వర్గ कहते हैं. ఎక్కడ సదా సుఖము ఆనందము ఉంటుందో దానికే స్వర్గము అని చెప్తారు. और यह है दुख की दुनिया जिसको नरक अथवा आयन एज वर्ल्ड कहते हैं. ఇంకొకటి దుఃఖ ప్రపంచము లేదా నరకము, దీనినే ఇనుప యుగము అని కూడా చెప్తారు.
तो परमपिता परमात्मा जो सुख का सागर वह आकर इसे बदलाकर आनंद सुख का प्रेम का भंडार बनाते हैं। जगह सुख ही सुख है। మరి ఈ దుఃఖ ప్రపంచంలో పరమాత్మ సుఖ సాగరుడు తండ్రి వచ్చి ఈ ప్రపంచాన్ని మార్చేసి ఆనంద సుఖ ప్రేమ ప్రపంచంగా చేస్తూ ఉన్నారు. జహా సుఖ హీ సుఖ హై, అక్కడ ఎటు చూసినా సుఖమే సుఖము ఉంటుంది. ప్రేమ్ హీ ప్రేమ్ హై. వహా జాన్వరోं में भी बहुत ప్రేమ్ रहता है. అక్కడ జంతువులు కూడా చాలా ప్రేమగా ఉంటాయి. शेर गाय भी इकट्ठे जल पीते हैं, इतना उनों में ప్రేమ్ रहता है. అంటే ఆవు పులి కలిసి ఒకే రేవులో నీరు తాగుతాయి అంటే ఎంత ప్రేమగా ఉంటాయో చూడండి. तो परमात्मा आकर जो अपनी राजधानी स्थापना करते हैं उसमें सुख और आनंद है. పరమాత్మ వచ్చి ఇప్పుడు తన రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ ప్రపంచంలో సుఖ ఆనందం ఉంటుంది. बाकी इनकॉर्पोरियल दुनिया में तो सुख आनंद की बात ही नहीं, प्रेम की बात ही नहीं. నిరాకారి ప్రపంచంలో సుఖము ఆనందము ప్రేమ అవన్నీ అక్కడ ఏమీ ఉండవు. वह तो इनकॉर्पोरियल आत्माओं का निवास स्थान. పరంధామము నిరాకారి ప్రపంచమైంది. అక్కడ ఆత్మలు ఉండేటటువంటి లోకమైంది. वह है सबकी రిటైర్ లైఫ్ అథవా నిర్వాణ్ అవస్థ. అది అందరికీ రిటైర్మెంట్ లైఫ్ అన్నమాట. నిర్వాణ ధామము అనని చెప్తారు. జహా దుఃఖ సుఖకి కోయి ఫీలింగ్ నహీ హై. అక్కడ దుఃఖం యొక్క ఫీలింగు ఉండదు, సుఖం యొక్క ఫీలింగు ఉండదు. వహ దుఃఖ సుఖ కా పార్ట్ తో ఇస్ కార్పోరియల్ వరల్డ్ మే హీ చల్తా హై. సుఖ దుఃఖాలు ఆట ఈ యొక్క సాకార లోకంలోనే జరుగుతాయి. ఇసే హీ సృష్టి పర్ జబ్ స్వర్గతో ఎటర్నల్ ఆత్మిక లవ్ रहता है क्योंकि దుఃఖ హై బ్లడ్ కనెక్షన్ మే. ఈ సృష్టిలో ఎప్పుడు స్వర్గం ఉండేదో అక్కడ ఆత్మీయ ప్రేమ ఉంటుంది. అందుకే అక్కడ సుఖము ఆనందము ఉంటుంది. ఎందుకంటే దుఃఖము బ్లడ్ కనెక్షన్లోనే ఉంటుంది. सन्यासियों में ब्लड कनेक्शन नहीं रहती है, इसलिए उनमें दुख की कोई बात नहीं रहती है. సన్యాసీలకి బ్లడ్ కనెక్షన్ ఉండదు, అందుకే అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. वह तो कहते हैं सच्चित आनंद स्वरूप है क्योंकि ब्लड कनेक्शन को त्याग कर देते हैं. దానినే సచ్చిత్ ఆనంద స్వరూపము అని చెప్తారు. ఎందుకంటే అక్కడ బ్లడ్ కనెక్షన్ త్యాగం చేస్తారు సన్యాసీలు. అందుకే వాళ్ళు ఆనంద స్వరూపులు. వాళ్ళ పేర్లు కూడా బ్రహ్మానందము, నిత్యానందము, సత్యానందము ఇట్లా పెట్టుకుంటారు. యహా భీ తుమ్హారా కోయి బ్లడ్ కనెక్షన్ నహీ. ఇక్కడ మనకి ఎటువంటి బ్లడ్ కనెక్షన్ ఉండదు. యహా హమ్ సబ్కా ఆత్మీక లవ్ హై జో పరమాత్మ సిఖలాతే. ఇక్కడ మనదంతా కూడా ఆత్మీక ప్రేమ ఉంటుంది. పరమాత్మ తండ్రి మనకి నేర్పిస్తారు. బాప్ कहते हैं यू आर माई बिलोव्ड सन्स, हमारा आनंद प्रेम सुख तुम्हारा है क्योंकि तुमने वह दुनिया छोड़कर हमारी आकर गोद ली है. బాబా చెప్తూ ఉన్నారు, మీరంతా కూడా నా ప్రియాతి ప్రేమైన పిల్లలు అంటూ ఉన్నారు. మీ ఆనంద ప్రేమ సుఖాలు ఏవైతే ఉన్నాయో బాబా అంటారు ఆ ప్రపంచాన్ని వదిలి ఇక్కడ బాబా ఒడిలో వచ్చి చేరినాము. ఏ భీ తుమ్ ప్రాక్టికల్ లైఫ్ మే ఆకర్ గోద్ మే బైఠే హో. ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్లో మనం బాబా ఒడిలో వచ్చి ఉన్నాము. ఐసే నహీ జైసే వహ్ గురు కి గోద్ లే చలే జాతే హై ఘర్ మే. ఇట్లా అక్కడ లేదు. उनको బిలౌడ్ సన్స్ నహీ కహెంగే. అక్కడ శిష్యులు అవుతే ఆ శిష్యుల్ని మీరు నా ప్రియమైన పిల్లలు అనని అక్కడ అనరు, శిష్యులు అననే అంటారు. ఉన్కి భీ వహ్ జైసా ప్రజా హై.
వాళ్ళు కూడా అక్కడ ప్రజల్లాగా ఉంటారు. बाकी जो संन्यास कर उनकी गोद लेते हैं वही बिलौड बनते हैं क्योंकि वही गुरु के पीछे गद्दी पर बैठे. అయితే సన్యాసంలో ఎవరైతే పూర్తిగా ఇల్లు సన్యాసం చేసేసి ఆ యొక్క సన్యాసి ఒడిలో వచ్చి చేరుతారో వాళ్ళు ప్రియమైన పిల్లలు అంటారు. నెక్స్ట్ గద్ది వాళ్ళు కూర్చుంటారు. बच्चे और प्रजा में रात दिन का फर्क रहता है. పిల్లలకి ప్రజలకి చాలా తేడా ఉంటుంది. రాత్రి పగలంత తేడా ఉంటుంది. वह वारिस बन वर्षा लेते हैं जैसे तुमने उनसे ब्लड कनेक्शन तोड़ इस निराकारी व साकारी की गोद ली है तो वारिस बन गए हो. ते వారసులు అంటేనే ఆస్తి తీసుకునేవాళ్ళు. మనము అక్కడ రక్త సంబంధాన్ని తెంచుకొని ఇక్కడ నిరాకారి సాకార తండ్రి ఒడిలో వచ్చి కూర్చున్నాము అంటే వారసులం అయిపోయినాము. ఇస్మే బీ ఫిర్ జితనా జ్ఞాన్ లేంగే వహై బ్లిస్. ఇక్కడ కూడా ఎంత జ్ఞానాన్ని తీసుకుంటారో అంత ఆనందం కలుగుతుంది. ఎడ్యుకేషన్కో బ్లిస్ కహా జాతా హై. చదువు అంటేనే ఆనందం అన్నమాట. जो जितना वह उठाएंगे उतना उस राजधानी में प्रजा में सुख. ఎవరు ఎంత పొందుతారో అంత రాజధానిలో ప్రజలు సుఖాన్ని పొందుతారు. ఏ గాడ్లీ ఎడ్యుకేషన్ బ్లెస్ అయినా జిస్సే సుప్రీం పీస్ అండ్ హ్యాపీనెస్ మిల్తీ హై. ఇది ఈశ్వరీయ చదువు అయింది. సుప్రీం ఫాదర్ నుంచి మనకి సుఖము శాంతి ఆనందం దొరుకుతుంది. అటల్ అఖంड सुख शांतिमय स्वराज्य है. गॉड की प्रॉपर्टी है जो बच्चों की मिलती है. ఇది అటల్ అఖండ సుఖం శాంతిమయ స్వరూప భగవంతుని ప్రాపర్టీ అయింది. పిల్లలకి ఇక్కడ దొరుకుతుంది. జితనా జితనా జో జ్ఞాన్ ఉఠాయేంగే ఉతనా బాప్ కా వర్షా మిల్ జాయేగా. ఎంతెంత జ్ఞానాన్ని పొందుతూ ఉంటామో అంతంత బాబా నుంచి మనం ఆస్తి దొరుకుతుంది. जैसे तुम्हारे पास इतना जिज्ञासु आते हैं वह है तुम्हारी बिलौड प्रजा. ఇక్కడ మనకి ఎంతెంత జిజ్ఞాసులు వస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా మనకి ప్రియమైన ప్రజలు అవుతారు. బచ్చే నహి క్యోంకి ఆతే జాతే రహతే. వీళ్ళని పిల్లలు అనరు, ప్రజలు అంటారు. ఎందుకంటే వచ్చిపోతూ ఉంటారు కదా. బచ్చే భీ హో సక్తే హై క్యోంకి ప్రజా సే కోయి వారస్ భీ తో బన్. ఒక్కొక్కసారి ప్రజలు పిల్లలు కూడా కావచ్చు. ఎందుకంటే ప్రజలకు కూడా వారసులు అయ్యే ఛాన్స్ ఉంది. జ్ఞాన్ లేతే లేతే देखो देखते हैं यहाँ तो अता सुख और शांति है उस दुनिया में तो दुख है तो आकर गोद ले लेंगे. జ్ఞానాన్ని వింటూ వింటూ వాళ్ళకి ఆ ప్రపంచంలో ఉండే దుఃఖము ఇక్కడ ఉండే సుఖశాంతి అర్థమైపోతే ఆ ప్రపంచాన్ని వదిలి బాబా ఒడిలోకి వచ్చేస్తారు. ఫైరంతో కోయి బచ్చా బన్నహి బన్ సక్తే. ఒక్క సెకండ్లో ఎవరు పిల్లలు కాలేరు కదా. తుమ్బీ పెహలే పెహలే ఆటే జాతే తే ఫిర్ సున్తే సున్తే బయట గయే తో వారిస్ బన్ గయే. మనం కూడా మొదట క్లాసులకి వచ్చిపోతూ ఉండేవాళ్ళము. వింటూ వింటూ మనకి అర్థమైపోయింది. బాబా దగ్గరికి వచ్చేసినాం, వారసులం అయిపోయినాం. సన్యాసియోं के पास भी ऐसे ही होता है. సన్యాసీల దగ్గర కూడా అట్లనే అవుతూ ఉంటుంది. सुनते सुनते जब समझते हैं संन्यास में तो शांति सुखाई तो संन्यास कर लेते हैं. వింటూ వింటూ ఎప్పుడు తెలుసుకుంటారో సన్యాసంలో సుఖము శాంతి ఉన్నది అనని వాళ్ళు సన్యాసం తీసుకుంటారు. यहाँ भी जब टेस्ट आ जाती है तो बिलौड सन बन जाते हैं तो जन्म जन्मांतर के लिए वर्षा मिल जाती. ఇక్కడ కూడా ఎప్పుడు టేస్ట్ వస్తుందో అప్పుడు ప్రియమైన పిల్లలుగా అయిపోతారు. జన్మ జన్మాంతరాలకు వాళ్ళకి ఆస్తి దొరుకుతుంది. वह फिर दैवी सिजरा में आते हैं. వాళ్ళు తిరిగి అట్నే దైవీ వంశంలో వస్తారు. प्रजा तो साथ नहीं रहता वह कहा कहा कर्म बंधन में चले जाते. ప్రజలు ఎప్పుడూ జతలో ఉండరు.
వాళ్ళు ఎక్కడెక్కడో కర్మబంధనాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. जैसे गीत में कहते हैं महफिल में जल उठी क्षमा परमाणों के लिए, ఎట్లా పాట కూడా ఉన్నది కదా, సభలో దీపం వచ్చినారు దేనికి అంటే ఈ పురుగుల కోసం. తో ఫర్మాన్ మే భీ క్షమా పర్ డ్యాన్స్ కర్తే కర్తే మర్ జాతే హై. ఈ దీప పురుగులు కూడా దీపానికి ఆకర్షణ అయ్యి డ్యాన్స్ చేస్తూ చేస్తూ అట్నే చనిపోతారు. కోయి చక్కర్ లగాయే చలే జాతే, కొంతమంది ఊరికే ప్రదక్షిణాలు చేసి వెళ్తారు. ఏ తన్ భీ ఏక్ క్షమా హై జిస్మే ఆల్మైటీ బాబా కా ప్రవేశ్ హై. ఈ బాబా వచ్చిన రథంలో ఉండే బ్రహ్మ బాబా కూడా ఒక దీప పురుగే అయినారు. వాళ్ళలో ఆ శరీరంలో ఆల్మైటీ బాబా కూడా ప్రవేశించినారు. तुम परमाने बन आए, आते जाते आखिर जब राज समझ लिया तो बैठ गए हैं. మనం కూడా దీప పురుగులు అయినాము, తిరిగే పురుగులు అయినాము. వస్తూ పోతూ ఎప్పుడు జ్ఞాన రహస్యాలు తెలుసుకున్నామో అప్పుడు బాబాకి అర్పణ అయిపోయినాము. ఆతే తో హజారే లాకే హై తుమ్హారే ద్వారా భీ సున్తే రహతే హై. వచ్చేకి లక్షలు మంది వస్తారు, మన ద్వారా వింటూ ఉంటారు. जितना सुनेंगे उतना पीस और ब्लिस का वरदान लेते जाएंगे. ఎంతెంత వచ్చి వింటూ ఉంటారో అంతంత శాంతి ఆనందాన్ని వరదానం కూడా తీసుకుంటారు. ఇమర్టల్ ఫాదర్కి శిక్షతో వినాశ్ నహీ హోతా హై. అవినాశీ తండ్రి ఇచ్చేటటువంటి శిక్షణ ఎప్పటికీ వినాశం కాదు. ఇస్కో కేతే హే అవినాశీ జ్ఞానధన, ఉస్కా వినాశ్ నహీ హోతా హై. దీనికే అవినాశి జ్ఞానధనము అంటారు. ఇది ఎప్పటికీ కూడా వినాశం కాదు. జో థోడా బహుత్ భీ సున్తే హై వహ్ ప్రజా మే ఆయేంగే జరూర్. ఎవరు కొంచెం వింటారో వాళ్ళు తప్పనిసరిగా ప్రజల్లో వస్తారు. వహాతో ప్రజా భీ బహుత్ సుఖ్ హై, ఇటర్నల్ బ్లిస్ హై, క్యోంకి వహా సబ్ సోల్ కాన్షియస్ రహతే హై. అక్కడ ప్రజలు చాలా సుఖంగా ఉంటారు. అవినాశి ఆనందం ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరూ సోల్ కాన్షియస్లో ఉంటారు. యహా బాడీ కాన్షియస్ హో గయా హై ఇస్లియే దుఃఖీ హై. ఇక్కడ మనుషులు దేహాభిమానంలో వచ్చేసారు, చాలా దుఃఖీ అయిపోయినారు. వహాతో హై స్వర్గ వహా దుఃఖ కా నామ్ నిశానీ నహీ. దానికి స్వర్గము అంటారు. స్వర్గంలో దుఃఖం అనేది నామ్ నిశానీ కూడా అక్కడ ఉండదు. जानवर ही कितना सुख शांति में रहते हैं तो प्रजा में कितना प्रेम और सुख है. జంతువులు కూడా ఎంతో సుఖశాంతిగా ఉంటాయి, ప్రజలు కూడా ప్రేమగా సుఖశాంతితో ఉంటారు. ఏ తో జరూరీ హై సబ్తో వారిస్ నహీ బంతే హై. ఇది ఖచ్చితంగా అవుతుంది, అందరూ వారసులు కాలేరు. 108 పక్కే సన్యాసి విజయమాలాకే దానే మల్నేవాలా. 108 మంది పక్కా సన్యాసీలు వైజయంతి మాలలో మణి అవుతారు. వహ్ భీ అభీ బనే నహీ హై బన్ రహే హై, సాత్ సాత్ ప్రజా భీ బన్ రహే హై. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా కాలేదు, అవుతూ ఉన్నారు. జతలో ప్రజలు కూడా అవుతూ ఉన్నారు. वह भी बाहर रहकर सुनते रहते हैं, घर बैठ योग लगा रहे हैं. వాళ్ళు బయట ఉండి వింటూ ఉన్నారు, ఇంట్లో కూర్చొనే యోగం చేస్తూ ఉన్నారు. योग लगाते लगाते कोई फिर अंदर आ जाते तो ప్రజాకి భీ వారస్ బన్ జాతే. యోగం చేస్తూ చేస్తూ వాళ్ళల్లో కొంతమంది సమర్పణ జీవనంలో వచ్చినారు అంటే ప్రజల నుంచి వారసులుగా అవుతారు. वह जब तक कर्म बंधन का हिसाब है कुछ तब तक बाहर रह योग लगाते हैं. కర్మబంధనాల యొక్క లెక్క ఎవరికైతే ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు బయటే ఉండి యోగం చేస్తారు, నిర్వికారిగా ఉంటారు. तो घर में रह जो निर्विकारी रहते हैं, घर में झगड़ा जरूर होगा क्योंकि कामेशु क्रोधेशु काम महाशत्रु पर जब तुम जीत पाते हो विष देना बंद करते हैं तो झगड़ा होता है ना. ఇంట్లో ఉంటూ నిర్వికారిగా ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో గొడవలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే
కామ వికారం పైన ఎంత విజయం పొందుతారో, వికారాల విషం ఎప్పుడు స్టాప్ అయిపోతుందో జగడాలే జరుగుతాయి. బాప్ कहते हैं बच्चे मौत सामने खड़ा है, सारी दुनिया विनाश होनी है. బాబా అంటారు, పిల్లలు మృత్యువు ఎదురుగా వచ్చేసింది, ప్రపంచమే వినాశం అవుతుంది. జైసే బూఢోంకో కేతే మౌత్ సామ్నే హై పరమాత్మ. వృద్ధులకి చెప్తారు మృత్యువు ఎదురుగా వచ్చేసింది అననే, భగవంతుణ్ణి తలుచుకో అని చెప్తాము. బాబ్బీ కేతే బచ్చే నిర్వికారి బంచావు. బాబా చెప్తారు, పిల్లలు నిర్వికారిగా అవ్వండి. పరమాత్మకు యాద్ కరో, జైసే తీర్థ పర్ జాతే తో కామ్ క్రోధ్ సబ్ బంద్ కర్ దేతే. పరమాత్మని తలంపు చేయండి. తీర్థయాత్రలకి పోయినప్పుడు కామ క్రోధాలు అన్నీ కూడా ఫుల్ స్టాప్ చేసేస్తారు. रास्ता में काम चेष्टा तोड़े ही करेंगे, वो तो सारा रास्ता అమర్నాథ్ కి జై జై करते जाते. అమర్నాథ్ యాత్ర పోయేటప్పుడు చూడండి, దారంతా కూడా అమర్నాథ్ జై జై అంటూ పోతారు. కామ వికార చేష్టలు ఉండవు. फिर वही विकारों में गोते रहते हैं, तुमको तो लौटना. మళ్ళీ వాపస్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వికారాలలోనే పడిపోతారు. అయితే బాబా చెప్తారు, ఇక్కడ మనము తిరిగి వాపస్ అనే మాటే లేదు. వికారం మే జాయేంగే తో పదభ్రష్టు హో జాయేగా. వికారాలలో పడిపోయినాము అంటే పదభ్రష్టులు అయిపోతాము. జో హోలీ బనేగా వహి విజయమాలా మే ఆయేంగే. ఎవరు పవిత్రంగా అవుతారో వాళ్ళే వైజయంతి మాలలో వస్తారు. జో ఫెయిల్ హోంగే వహ చంద్రవంశీ ఘరానే మే చలే జాయ్. ఎవరు ఫెయిల్ అవుతారో వాళ్ళు చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. తుమ్ సబ్కో పరంపిత పరమాత్మ బయట పడాతే హై, వహీ జ్ఞాన్ కా సాగర్ హై. ఇక్కడ మనకు పరంపిత పరమాత్మ కూర్చొని చదివిస్తూ ఉన్నారు. వాళ్ళు జ్ఞాన సాగర్లు అయినారు. वह इनकॉर्पोरियल दुनिया में तो आत्माओं को బయట జ్ఞాన్ నహీ సునాయేగా. నిరాకారి ప్రపంచంలో ఆత్మలకి తండ్రి జ్ఞానం చెప్పరు. యహ ఆకర్ తుమ్హే జ్ఞాన్ సునాతే హై. ఇక్కడ సాకార లోకంలోనే తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. कहते हैं तुम हमारे बच्चे हो, जैसे हम प्यूर है वैसे तुम भी प्यूर बनो. చెప్తారు, మీరందరూ నా సంతానమైనారు. ఎట్లా బాబా పవిత్ర సాగరుడో పిల్లలు కూడా అంతే పవిత్రంగా అవ్వాలి. తో తుమ్ సతయుగ్ మే సుఖమయ ప్రేమ రాధ్య కరేంగే జిస్కో వైకుంఠ కరేంగే. సతయుగంలో సుఖమయ ప్రేమమయ రాధ్యం చేస్తాము, దానికే వైకుంఠము అనని అంటారు. अब यह दुनिया बदल रही है क्योंकि आयन एज से गोल्डन एज बन रही है. ఇప్పుడు ఈ ప్రపంచమే మారిపోతూ ఉన్నది. ఇనుప యుగం నుంచి బంగారు యుగంగా మారుతుంది. ఫిర్ గోల్డెన్ ఏజ్ సే సిల్వర్ ఏజ్ మే బదలేంగే. తిరిగి బంగారు యుగం నుంచి వెండి యుగానికి మారుతుంది. సిల్వర్ ఏజ్ సే కాపర్ ఏజ్, ఫిర్ కాపర్ ఏజ్ సే ఐరన్ ఏజ్ మే బదల్తే జాయేంగే. వెండి యుగం నుంచి రాగి యుగము, రాగి యుగం నుంచి ఇనుప యుగానికి మారుతుంది. अब यह दुनिया बदल रही है, कौन बदला रहे हैं. ఈ ప్రపంచం మారుతూ ఉన్నది, ఎవరు మారుస్తూ ఉన్నారు? గాడ్ హిమ్సెల్ఫ్ జిన్కో తుమ్ బిలౌడ్ బచ్చే బనే హో. భగవంతుడు కూర్చొని మారుస్తూ ఉన్నాడా? మరి వాళ్ళకి ఆ భగవంతునికి మనం ప్రియమైన పిల్లలం అయినాం కదా. ప్రజా భీ బన్ రహే హే లేకిన్ బచ్చే బచ్చే హే ప్రజా ప్రజా. ఇక్కడ బాబాకి పిల్లలు అవుతూ ఉన్నారు, ప్రజలు అవుతూ ఉన్నారు. పిల్లలు పిల్లలే అవుతారు, ప్రజలు ప్రజలే అవుతారు. జో సన్యాస్ కర్తే వహ్ వారిస్ బన్ జాతే హై. ఎవరు సన్యాసం చేస్తారో వాళ్ళు వారసులు అవుతారు. ఉన్కో రాయల్ ఘరానా మే అవశ్య లే జానా హై. వాళ్ళని రాజవంశంలో తప్పనిసరిగా తీసుకుపోవాలి. లేకిన్ అగర్ జ్ఞాన్ ఇతనా నహీ ఉఠాయా హై తో పద్ నహీ పాయేంగే. జ్ఞానం ఇంత అర్థం కాలేదు అంటే వాళ్ళు పదవి పొందలేరు. జో పడేగా వహ నవాబ్ బనేగా. ఎవరు బాగా ఈ చదువుకుంటారో వాళ్ళు నవాబ్ అవుతారు. జో ఆతే జాతే హే వహ్ ఫిర్ ప్రజా మే ఆయేగా. ఎవరు వచ్చిపోతూ ఉంటారో వాళ్ళు ప్రజలుగా అవుతారు.
ఫిర్ జితనీ హోలీ బనేగా ఉతనా సుఖ మిలేగా. ఎవరు ఎంత పవిత్రమవుతారో అంత సుఖం పొందుతారో. బిలౌడ్తో వహబీ బంతే జేకిన్ ఫుల్ బిలౌడ్ తబ్ బంతే జబ్ బంతే హే. అంటే ప్రజలు కూడా బాబాకు ప్రియమైనటువంటి వాళ్ళే అవుతారు. అయితే పూర్తిగా ప్రియమైన వాళ్ళు కావాలి అంటే పిల్లలే అవుతారు. సన్యాసి भी बहुत प्रकार के होते हैं. एक होते हैं जो घर बार छोड़ जाते. సన్యాసీలలో కూడా రకరకాలు ఉన్నారు. ఒకరు ఇళ్ళు వాకిలి వదిలేసి వెళ్ళిపోతారు. दूसरे फिर ऐसे भी होते गृहस्थ में रहते विकार में नहीं जाते. కొంతమంది అట్లా ఉంటారు, ఇంట్లో ఉంటూ కూడా వికారాలు లేకుండా పవిత్రంగా ఉంటారు. वह फॉलोवर्स को బయట శాస్త్ర ఆది సునాతే హే. వాళ్ళ ఫాలోవర్స్కి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఆత్మా కా జ్ఞాన్ దేతే హే ఉన్కే భీ శిష్య హోతే హే. వాళ్ళు ఆత్మ జ్ఞానాన్ని కూడా ఇస్తారు, వాళ్ళకి శిష్యులు కూడా ఉంటారు. లేకిన్ ఉన్కే శిష్యు ఉన్కే బిలౌడ్ సన్ నహీ బన్ సక్తే. అయితే వాళ్ళకి శిష్యులైతే అవుతారు, కానీ వాళ్ళకి బిలౌడ్ పిల్లలు మాత్రం ప్రియమైన బిడ్డగా కాలేరు, వారస్ కాలేరు. క్యోంకి వతో గర్బార్ బచ్చే వాళ్ళ హోతా హే. ఎందుకంటే వాళ్ళు గృహస్థంలో ఉంటారు, వాళ్ళకి ఇళ్ళు సంసారము పిల్లలు ఉంటాయి. నా ఖుద్ సన్యాస్ కియా హువా హై నా ఔరోం కో సన్యాస్ కరా. ఎవరు స్వయం సన్యాసం చేయలేదో వాళ్ళు వేరే వాళ్ళ చేత సన్యాసం చేయించలేరు. ఉన్కే శిష్య భీ గృహస్థమే రహతే హే. వీళ్ళు గృహస్థంలో ఉంటారు, వాళ్ళ శిష్యులు కూడా గృహస్థంలోనే ఉంటారు. ఉన్కే పాస్ ఆతే జాతే హే. వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వह सिर्फ उनको జ్ఞాన్ దేతే రహతే అథవా మంత్ర దే దేతే హే. వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, జ్ఞానం ఇస్తారు, మంత్రమే ఇస్తారు, అంతే. అబ్ ఉన్కే వారిస్తో బనే నహీ తో ఉన్కి వృద్ధి కైసే హోగా. మరి వాళ్ళు వారసులు తయారు చేయలేదు అంటే మరి ఎట్లా వృద్ధి అవుతుంది? బస్ జ్ఞాన్ దేతే దేతే శరీర్ చోడ్ చలేదు. వాళ్ళు జ్ఞానం ఇస్తూ ఇస్తూ అట్లనే శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. देखो एक माला है 108 की, दूसरी फिर उससे बड़ी 16,108 की होता है. ఒక మాల 108 పూసలు ఉండేది, ఇంకొక మాల 16,108 పూసలు ఉండేది. वह చంద్రవంశీ घराने के రాయల్ ప్రిన్స్ ప్రిన్సెస్ की మాల. మరి అది అయింది చంద్రవంశంలో వచ్చేటటువంటి రాయల్ ఫ్యామిలీ రాజ్కుమార్ రాజ్కుమారీల మాల అయింది. యహా జో ఇతనా జ్ఞాన్ నహీ ఉఠా సక్తే ప్యూరిఫై నహీ బంతే తో సజాయే కాకర్ చంద్రవంశీ ఘరానే కి మాలా మే ఆ జాయేగా. ఇక్కడ జ్ఞానం అంత తీసుకోలేరు, అంత ప్యూరిఫై కాలేరు, వాళ్ళు శిక్ష అనుభవించి చంద్రవంశం మాలలో వస్తారు. ప్రిన్స్ ప్రిన్సెస్తో బహుత్ హోతే. చంద్రవంశంలో రాజ్కుమార్ రాజ్కుమారీలు చాలామంది ఉంటారు. यह राज भी तुम अभी सुनते हो जानते हो, वहाँ ये జ్ఞాన్ की बातें नहीं रहती. ఈ రహస్యం కూడా సంగమయుగంలోనే మనం తెలుసుకుంటాము, సత్యయుగంలో ఈ జ్ఞానపు విషయాలు ఏమీ అక్కడ తెలియవు. ये ज्ञान तो संगम पर मिलता है जब దైవీ ధర్మకి స్థాపన హో రహీ హై. ఈ యొక్క జ్ఞానము సంగమ యుగంలోనే మనకి దొరుకుతుంది, దైవీ రాజ్య స్థాపన అవుతూ ఉన్నది. तो सुनाया जो पूरा कर्मेंद्रियों को नहीं जीतेंगे वो चंद्रवंशी घराने के माला में चले जाएंगे. ఎవరైతే కర్మేంద్రియాలను పూర్తిగా జయించరో చంద్రవంశంలో వాళ్ళు మాలలో వెళ్ళిపోతారు. జో జీతేంగే వారు సూర్యవంశీ ఘరానే మే ఆయేంగే. కాబట్టి ఎవరు జయిస్తారో వాళ్ళు సూర్యవంశంలో వస్తారు. हुनों में भी नंबरवार बनते हैं, शरीर भी అవస్థ అనుసార్ మిల్తీ హై. వాళ్ళల్లో కూడా నెంబర్ వార్గా ఉంటారు, శారీరక స్థితి అనుసారంగా ఉంటుంది.
देखो सबसे मम्मा थी की गई है तो उसका స్కాలర్షిప్ మిల్ గయి है మమ్మ ఎంత ఫాస్ట్గా పురుషార్థం చేసినారు, అందుకే మమ్మకి స్కాలర్షిప్ దొరికింది. उनको सारा ज्ञान का कलिश दे दिया, उसको हम भी माता भी कहते हैं. వాళ్ళకే జ్ఞాన కలిశాన్ని ఇచ్చినారు, వాళ్ళనే యజ్ఞమాత అని కూడా అంటాము. मैंने भी सारा तन मन धन उनके चरणों में स्वाहा कर दिया. लौकिक बच्चों को नहीं दिया क्योंकि वह तो ब्लड कनेक्शन हो गए. బ్రహ్మ బాబా కూడా పూర్తిగా తన మన ధనము ఇక్కడ స్త్రీలకు స్వాహా చేసేసినారు. లౌకిక పిల్లలకు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే బ్లడ్ కనెక్షన్లో దుఃఖమే ఉంటుంది. ये तो एटर्नल बच्चे बनते हैं, सब संन्यास कर आते हैं तो उन पर लव जाते. వీళ్ళే అవినాశి పిల్లలు అవుతారు, మొత్తం త్యాగం చేసి వచ్చినారు కాబట్టి వాళ్ళపైనే ప్రీతి ఎక్కువ ఉంటుంది. ఎటర్నల్ ప్రీత్ లవ్ సబ్సే తీఖా హోతా హై. అవినాశి ప్రేమ చాలా దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. సన్యాసి తో అకేలే घर बार छोड़ भाग जाते हैं, यहाँ तो सब ले आकर स्वाहा करते. సన్యాసీలు ఇల్లు వదిలేసి వచ్చేస్తారు, ఇక్కడైతే అన్నీ తీసుకువచ్చి స్వాహా చేస్తారు. పరమాత్మ ఖుద్ ప్రాక్టికల్ మే యాక్ట్ కర్ దిఖలాతే హై. పరమాత్మ స్వయం ప్రాక్టికల్గా వచ్చి అన్నీ చేసి చూపిస్తూ ఉన్నారు. तुमको कोई भी प्रश्न का जवाब यहाँ मिल सकता है, परमात्मा खुद भी आकर बता सकते हैं. ఇక్కడ ఏ ప్రశ్నకైనా మనము జవాబు దొరుకుతుంది, పరమాత్మనే తండ్రి స్వయంగా వచ్చి తెలిపిస్తారు. वो तो जादूगर है, उसका जादूगर का पार्ट अभी चल रहा. పరమాత్మ తండ్రి పెద్ద జాదూగారు, ఇంద్రజాలం చేస్తూ ఉన్నారు. तुम तो बहुत प्यारे बच्चे हो. బాబాకు మనం చాలా ప్రేమైన పిల్లలం అయినాము. तुमको बाप कभी नाराज़ नहीं कर सकते. బాబా మనకి ఎప్పుడు కూడా నారాజ్ చేయరు. कफ़ा में कफ़ा करे तो बच्चे भी गुस्सा करना सीख जाए. यहाँ तो सबका आंतरिक लव है. లౌకికంలో దగ్గినా కూడా పిల్లలకి కోపం వస్తుంది, ఇక్కడ అందరికీ ఆంతరిక ప్రేమ ఉంటుంది. స్వర్గమే भी कितना प्रेम रहता है. స్వర్గంలో ఎంత ప్రేమ ఉంటుంది. वहाँ तो आत्मा सतो प्रधान है. అక్కడ ఆత్మ సతో ప్రధానంగా ఉంటారు. यहाँ जो विजिटर्स आते हैं उनकी भी बहुत सेवा होती है. ఇక్కడ ఎవరైనా విజిటర్స్ వస్తారు మధువనానికి, ఎంత సేవ అవుతూ ఉంటుంది. उन पर भी पीस और हैप्पीनेस की वर्षा होती है. ఎందుకంటే వాళ్ళపైన ప్రేమ శాంతి వర్షం కురుస్తుంది. वह बिलव्ड प्रजा बनने वाला है. వాళ్ళు ప్రియమైన ప్రజలుగా అవుతారు. माँ बाप बच्चे सब उनकी सर्विस में लग जाते हैं. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల యొక్క సేవలోనే ఉపస్థితిలో అయి ఉంటారు. देवी देवता बन रहे हैं लेकिन यहाँ वह पद का अहंकार नहीं रहता. దేవీ దేవతలుగా అవుతూ ఉన్నాము, అయితే ఇక్కడ ఆ పదవి యొక్క అహంకారం ఉండదు. सब ओबीडियंट सर्वेंट बन सर्विस में हाजिर हो जाते हैं. అందరూ కూడా ఈశ్వరీయ సేవాధారీలు అయ్యి సేవలో హాజరై ఉంటారు. गाड भी ओबीडियंट सर्वेंट बन अपने बिलव्ड सन्स और प्रजा की सर्विस करते. బాబా కూడా ఒబీడియంట్ సర్వెంట్ అవుతారు, తన పిల్లల కోసం తన ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు. ఉన్కీ బచ్చోं के ऊपर ही బ్లిస్ रहती है. వాళ్ళ ప్రేమ ఆనందం అంతా పిల్లలపైనే ఉంటుంది. अच्छा मीठे मीठे सिकीलते नूरे रतन, कल्प कल्प के बिछड़े हुए बच्चे जो फिर से आकर मिले हैं, ऐसे बच्चों प्रति माता पिता बाप दादा का दिलवा जान सिकवा प्रेम से याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा
जैसे बाप दादा बच्चों की कभी नाराज़ नहीं करते, ऐसे तुम बच्चों को भी किसी को नाराज़ नहीं करना. ఏ విధంగా బాప్ దాదా పిల్లలకి ఎప్పుడూ కూడా బేజారు చేయనీరు, అదేవిధంగా పిల్లలు కూడా ఎవరికి నారాజ్ చేయకూడదు, అంటే బాధ పెట్టకూడదు. ఆపస్మే ఆంతరిక లవ్ సే రహనా హై, పరస్పరంలో ఆత్మీక ప్రేమతో ఉండాలి. కభీ గుస్సా నహీ కర్నా హై, ఎప్పుడూ కోపం చేసుకోకూడదు. पीस और ब्लिस का वरदान लेने के लिए क्षमा पर पूरा फिदा होना चाहिए. శాంతి ఆనందము ఈ యొక్క వరదానం తీసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా బాబాకు అర్పణ అయి ఉండాలి. పढ़ाई से सुप्रीम पीस और हैप्पीनेस का गॉडली अधिकार लेना है. ఈ చదువు ద్వారా పరం శాంతి, పరం ఆనందము, ఈశ్వరీయ అధికారాన్ని తీసుకోవాలి. వరదానము संगठन में सहयोग की शक्ति द्वारा विजयी बनने वाले सर्व के शुभ चिंतक भव. సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయులు అయిన వారే సర్వులపైన శుభచింతకులు అవుతారు. यदि संगठन में हर एक दो के मददगार शुभचिंतक बनकर रहे तो सहयोग की शक्ति का घेराव बहुत कमाल कर सकते हैं. సంఘటనలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహయోగి శుభచింతకులు అయి ఉంటే ఆ సహయోగ శక్తి ద్వారా పెద్ద అద్భుతాలే చేయవచ్చు. आपस में एक दो के शुभचिंतक सहयोगी बनकर रहो तो माया की हिम्मत नहीं जो इस घेराव के अंदर आ सके. పరస్పరంలో ఒకరికొకరు శుభచింతకులు సహయోగిలు అయి ఉంటే మాయకు ధైర్యమే రాదు. మాయ ఎటువంటి ఆటంకము వేయలేదు, లోపలికే రాలేదు. संगठन में सहयोग की शक्ति तब आएगी जब यह दृढ़ संकल्प करेंगे कि चाहे कितनी भी बातें सहन करना पड़े लेकिन सामना करके दिखाएंगे, विजयी बनकर दिखलाएंगे. ఈ విధంగా దృఢ సంకల్పం చేసి ఎంత పెద్ద మాటలైనా కానివ్వండి సహనం చేసుకోవాలి, సమాయించుకొని చూపియాలి, అప్పుడే విజయులు అయ్యి చూపిస్తారు. స్లోగన్ कोई भी इच्छा अच्छा बनने नहीं देगा, इसलिए ఇచ్చా మాత్రం అవిద్య బనం. ఏ ఒక రకమైన కోరిక ఉన్నా మనల్ని శ్రేష్టంగా చేయనీయదు, కాబట్టి ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. మధురమైన పిల్లలు, బ్లడ్ కనెక్షన్లో దుఃఖం ఉంటుంది కాబట్టి అది త్యాగం చేయండి. పరస్పరంలో ఆత్మీక ప్రేమ ఉంచుకోవాలి. ఇదే సుఖశాంతి ఆనందాలకు ఆధారమైంది. ప్రశ్న, విజయమాలలో రావాలి అంటే విశేషంగా ఏ పురుషార్థం చేయాలి? విజయమాలలో రావాలి అంటే విశేషంగా పవిత్రంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఎప్పుడు పక్కా సన్యాసి నిర్వికారి అవుతారో అప్పుడే వైజయంతి మాలలో మణి కాగలుగుతారు. ఎటువంటి కర్మబంధనం యొక్క లెక్కాచారాలు ఉన్న వారసులు కాలేరు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. అచ్చా, ఓం శాంతి. జన్మ జన్మల తోడు నీవే, జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి
జన్మల